కనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా కనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీ రుణములే తీర్చరా జీవితమంతా నీ రుణములే తీర్చరా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపే చాలయ్యా జగములనేది పరిపాలక జగత్తుకి నీవే ఆధారమా ఆత్మకు మనసుకు స్తోత్రగానము పాడిన రసము మంచిది. మరి చక్కటి పాట పాడించిన మా దేవుడి ప్రభు పెట్టిన వందనాలు. మరి ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుని మరి మనం ముందుకు వెళ్దాం. మరి కానుకల నిమిత్తము అలాగే మరి వాక్యము మరి దేవుని యొక్క దాసుడు నిలబడి మాట్లాడుతూ ఉండగా మరి ఆయన ముఖాంతరం నుంచి దేవుడు మనతో మాట్లాడలాగున మరి ప్రార్థన చేసుకుందాం. మరి ఈ రెండు వాటి గురించి మరి ప్రార్థన చేయాలని చెప్పి మరి స్త్రీల మధ్యన పరిచర్య చేస్తున్న మరి ద్వారకగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి అతనికి పరిచర్లకు వెళ్ళిపోతాం. స్తోత్రంనైనా పురుషుడ సర్వాధికారి మహాగరుడ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మన కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నిన్నటి నుండి ప్రభు యొక్క పరిశుద్ధ సమాజ కొడుకులు చక్కగా జరగడానికి సహాయం చేశారు ప్రభా. వందనాలు యేసయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో మీకు సేవకులు మాట్లాడబోచుండగా మాకందరికీ నీకు అవసరం వర్తమానం తెచ్చామని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది. మరి ప్రార్థనలు సహకరించిన ద్వారకా గారికి ప్రభు బయట వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను సేవకులకి సమయం ఇచ్చే ముందు మరి కొన్ని ప్రకటనలు చేసిన తర్వాత మరి నేను సేవకులకు సమయం ఇస్తాను. మరి రేపు మరి చివరి రోజు సిద్ధపడి 9:30కే మరి మీరు రావాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. సిద్ధపడి 9:30కే మరి మీరు రావాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది. మరి సమయంలో మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆయన విరామాలని పరిచయం చేస్తున్నప్పటికీ కూడా మరి మన మధ్యకి రావడం మనకు చాలా ఆశీర్వాదం. హల్లెలూయా హల్లెలూయా. మరి మా చిన్నాన్న గారి గురించి చెప్పాలంటే నాకు మా చిన్నాన్న పేరు చెప్పిన వెంటనే నాకు మాట గుర్తొస్తుంది. ఒకప్పుడు మా మమ్మీ మా చిన్నాన్న మాట్లాడుకుంటున్నారంట. అయితే మా మమ్మీ మా చిన్నాన్న అడిగారంట. అప్పుడు మా చిన్నాన్న టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే మా మమ్మీ అన్నదంట, చిన్ని మరి నువ్వు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ క్యారీ చేస్తావేంటి అని అడిగారంట. అయితే చిన్నాన్న మాట ఏంటంటే, ఆ బైబిల్ ఇప్పుడు నేను మోస్తున్నాను కాబట్టి తర్వాత ఆ బైబిల్ మోస్తుంది అన్నారంట. హల్లెలూయా. మరి ఈరోజు ఆ రోజు ఆయన అన్న మాట దేవుడు ఆయన పట్ల నెరవేర్చారు. మరి ఆయన ఉద్యోగానికి మరి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి మరి దేవుని యొక్క పరిచర్య కోసం మరి అబుదాబిలో సుమారుగా 400 మంది మధ్యన పరిచర్య చేయడానికి దేవుడి ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి అంత ఆశీర్వదింపబడిన సేవకులు మరి మనల్ని ప్రేమించి మన సంఘాన్ని ప్రేమించి మరి మన మధ్యకు రావడం మనకు చాలా ఆశీర్వాదం కనుక మరి ఈ సమయంలో మరి ఆయన ఎదురుకొచ్చి మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి మనకి అందించాలని చెప్పి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన వస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం.